ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకాశం డిస్టిక్ లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లు అంటే FNOs, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ప్రకాశం డిస్టిక్ లో ఉద్యోగాలకు సంబంధించి చాలా ఏళ్ల తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ లో జాబ్ కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలనే వివరాలు క్లియర్ గా మెన్షన్ చేశారండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి మనకు కాంట్రాక్ట్ బేసిస్ మీద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండర్ కంట్రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ద్వారా తెలుసుకోబోతున్నాము. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉందండి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏమంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్ గా కవర్ చేయబోతున్నాం కాబట్టి మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేశారు. ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ లేదా ఫర్దర్ క్లారిఫికేషన్ కావాలంటే, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా కానీ టైం టు టైం మన ఛానల్ సివి జాబ్ పోర్టల్ని మరియు మన టెలిగ్రామ్ ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. కానీ అంతకన్నా ముందు మా ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మన ఛానల్ నుంచి డైలీ మంచి మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే మంచి మంచి కంపెనీల్లో రిలీజ్ అయినటువంటి జాబ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయని మాటిస్తున్నాను. మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పోస్టుల వివరాలు చూసినట్లయితే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ FNO పోస్టులు 3 అయితే ఉన్నాయండి. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులు అయితే 7 ఉన్నాయి. ఇలా మొత్తం 10 పోస్టులు అయితే ఉన్నాయండి. జీతం పోస్టులు బట్టి స్టార్టింగ్ లోనే మీకు 15,000 వరకు పే చేస్తారండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వైజ్ గా చూసినట్లయితే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులకి అయితే SSC పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ పోస్టులకి SSC లేదా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉండాలన్నది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఈ జాబ్స్ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం దిగువ ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నోటిఫికేషన్ దయచేసి చూడండి. సెలక్షన్ క్రైటీరియాలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే రిజర్వేషన్ విషయానికి వస్తే మీకు రెలవెంట్గా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారు. ఆల్రెడీ మీకు SC ST వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికెట్, OBC వాళ్ళకైతే కమ్యూనిటీ సర్టిఫికెట్, EWS వాళ్ళకైతే ఎసెట్ సర్టిఫికెట్, అలాగే PWD వాళ్ళకైతే డిజేబిలిటీ సర్టిఫికెట్ మరియు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే డిశ్చార్జ్ సర్టిఫికెట్, ఇటువంటి రిలవెంట్ సర్టిఫికెట్స్ ఉంటేనే మీకు రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతాయండి. ఏజ్ విషయం వచ్చేసరికి అయితే 1/7/2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే SC ST అండ్ BCకి 5 సంవత్సరాలు, ఎక్సర్వీస్ మ్యాన్కి అయితే 3 సంవత్సరాలు మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, OBC, EWS అభ్యర్థులు అయితే ₹500, SC ST PWD అభ్యర్థులు అయితే ₹300 డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలుకి పే చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ జాబ్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదండి. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది మనందరికీ తెలుసు. మరి ఎలా 100 మార్కులు ఈ జాబ్స్ని సెలెక్ట్ చేస్తారో, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్కు బట్టి మీకు 75 మార్కులు అనేది మొట్టమొదటి వెయిటేజ్ కింద ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మీకు వర్కింగ్ ఏరియా అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బట్టి కూడా 2 మార్క్స్, 1 మార్క్ మరియు 2.5 మార్క్స్ అనేటటువంటిది వెయిటేజ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైబల్లో కనుక వర్క్ చేస్తే మీరు 2.5 మార్క్స్, అర్బన్లో కనుక వర్క్ చేస్తే 1 మార్కు, రూరల్లో కనుక వర్క్ చేస్తే 2 మార్క్స్, అండ్ COVID-19లో కానీ వర్క్ చేస్తే 6 మంత్స్ కనుక చేశారనుకోండి 5 మార్క్స్, అలాగే 1 ఇయర్ కనుక చేస్తే 10 మార్క్స్, మరియు 1 ఇయర్ 6 మంత్స్ కనుక చేస్తే 15 మార్క్స్ అని వెయిటేజ్ ఇస్తామని ఇక్కడ మెన్షన్ చేశారండి. ఈ బేసిస్ మీద కేటగరైజేషన్ అనేది ఉంటుంది ఇన్ రిగార్డ్స్ టు ది సెలక్షన్ క్రైటీరియా అండి. క్యాండిడేట్స్ మీరు రెడీగా పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ అండ్ అప్లికేషన్ విత్ మార్క్ లిస్ట్, మెమోస్ అండ్ రెస్పెక్టివ్ బోర్డ్ కాన్స్టిట్యూషన్ నుండి ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ అండ్ నెక్స్ట్ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ మీకు మరియు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో జెరాక్స్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అన్ని జతపరిచి ఇన్ పర్సన్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే సబ్మిట్ చేయండి. అండ్ నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్ కానీ చూస్తే ఇది కాంట్రాక్ట్ బేసిస్ అంటేనే మెంబర్ ఆఫ్ ది సర్వీస్ కిందకి రాదు. అలాగే మీకు ఎంటైటిల్మెంట్ ఏమీ ఉండదు. మరియు 1 మంత్ నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇన్ రిగార్డ్స్ టు మీకు అపాయింట్మెంట్ ఆఫ్ డిస్కంటిన్యూషన్ అనేది కాంట్రాక్ట్లో ఉంటేనే. అలాగే 1 మంత్ నోటీస్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో అట్ ది టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ ఎట్లాంటి క్లెయిమ్కి అవకాశం ఉండదు. సో ముందుగానే చూసుకొని యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. మరి ఎలాంటి అప్లికేషన్స్ మీకు లేకపోతేనేనండి. అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ది సర్టిఫికేట్ సపోర్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి ఆన్ ఆర్ బిఫోర్ December 22 ఈవినింగ్ 5 PM
PM లోపు ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా విత్ ఎకనాల్మెంట్ సబ్మిట్ చేయమని చెప్పి మెన్షన్ చేశారండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు ఈ అప్లికేషన్ మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో PDF ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలన్నీ కూడా అటాచ్ చేసి పోస్ట్ ద్వారా లేదా డైరెక్ట్గా ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అనే అడ్రస్కి 22 డిసెంబర్ 2023 లోగా సబ్మిట్ చేయాలండి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎక్నాలజ్మెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసి మీకు ఇస్తారండి. అయితే ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది ఫస్ట్ చూడండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చోట మీరు అప్లై చేసే పోస్ట్ పేరు రాయాలి. అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళే ఫిల్ చేసుకుంటారండి. లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ పోస్ట్ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది. మీ పేరు బ్లాక్ లెటర్స్లోనే రాయాలి. నెక్స్ట్ మేల్ ఆర్ ఫీమేల్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ తండ్రి పేరు రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పుట్టినది ఏదనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అకార్డింగ్ టు ది 10th క్లాస్ సర్టిఫికేట్. నెక్స్ట్ సోషల్ స్టేటస్ అంటే కులం, క్యాస్ట్ అంటే ఏంటి, SC, ST, BC, OBC నా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ మీరు రాయాలండి. వెయిటేజ్ మార్క్స్ ఫర్ సెలక్షన్ కొరకు మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని లేదంటే నో అని రాయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అంటే లేదంటే నో అని రాయండి. ఉంటే సదరం సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుందండి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఎస్ అని లేకుంటే నో అని రాయండి. ఉంటే సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేకుంటే నో అని రాయండి. మొబైల్ నెంబర్ అయితే రాయండి. DD పర్టికులర్స్ అయితే మొత్తం అంతా ఇక్కడ రాయండి. నెక్స్ట్ మీ అడ్రస్ మొత్తం ఇక్కడ రాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. వెయిటేజ్ మార్క్స్ ఫర్ సెలక్షన్ కొరకు మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాయండి. క్లాస్ 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ అయితే లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేయడం కోసం ఇక్కడ పెట్టాలండి. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేయండి. ఇక్కడతో మనకి అప్లికేషన్ ఫిల్ అయిపోయింది. లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ 22 డిసెంబర్ 2023 క్లోజ్ అయిపోతుంది. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు CV జాబ్ పోర్టల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ హ్యావ్ ఎ నైస్ డే.